Is there another kidney? No, sir. He's the only one. వెంటనే ఈ ఫోటోని స్కాన్ చేసి సార్ ఫేస్ ఐడెంటిఫికేషన్ లో ఇతను ఎవరో కనిపెట్టు. ఎస్ సార్. త్వరగా. ఏమైంది సార్? మనం వెతుకుతున్న కెన్నీ అసలు పేరు శివ. అతను డెత్ టచ్ మర్డర్ మాత్రమే కాదు, ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేసిన 111 సీరియల్ బ్లాస్ట్లకి మూలకారకుడు వాడే. ఈజ్ ఎ టెర్రరిస్ట్. Hello? Listen to me carefully. Target Victor April 5 4 p.m. Vicarage Crescent SW115 UN. April 5 అంటే ఇవాళే. టాక్సీ టాక్సీ. Where go? చెల్సీ డౌన్ టౌన్. చెల్సీ. నువ్వా హంతకుడి? అయ్యో అమ్మా తల్లి నువ్వా? ప్లీజ్ కిందకి దిగిపోమ్మా. స్వేచ్ఛ వచ్చి గాల్లో ఎగురుదాం అనుకున్న పావురాన్ని వలేసి పట్టుకోవడానికి వచ్చిన బోయిదాన్లా ఉన్నావు. ప్లీజ్ గెట్ డౌన్, గెట్ డౌన్. ప్లీజ్ ప్లీజ్ అర్జెంట్ గా వెళ్ళాలి. అర్జెంట్ గా వెళ్ళిపోవాలంటే హార్ట్ అటాక్ అని చెప్పి అంబులెన్స్ లెక్కి వెళ్ళిపో. నన్ను హింసించక తల్లే. ప్లీజ్ గెట్ డౌన్. ప్లీజ్ నేను డబుల్ ఫేర్ ఇస్తాను. డబుల్ ఫేరా? ఏంటో నా వీక్నెస్ అందరికీ తెలిసిపోయింది. సారా? డాడ్ ఆ కెనీ మొబైల్లో. What are you saying? And we have Sir. to prepare everything according. వద్దు, నా మాట విను. £50 double fare, £100 please. Hey, hey! ఏంటి దొంగ పోలీస్ ఆట? ఆగో. ఏంటమ్మా డబ్బులు ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి ఏంటి ఒప్పుకున్నాస్తుంది? అయ్యో ఇక్కడ నువ్వు తప్పించుకోలేవు. కింద పోలీస్. అయ్యో పోలీసులు. ఇతనితో వెళ్ళాలంటే నేను దొరికిపోతాను. ఇతని పట్టిస్తే సరే. You can't escape! Jenny! అయ్యో రే నా టాక్సీ రే. Police are around! Stop the car! Stop the car! జాగ్రత్త రా, వెనకాల పోలీస్ బండి ఉంది రే. రే 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 బ్రిడ్జి రా, బ్రిడ్జి చూడరా. కళ్ళు కనపడవు. ఏంటి? విక్టర్ ఎన్నో మిలియన్ పౌండ్స్ విలువ చేసే స్కైవే స్టీల్ ఫ్యాక్టరీ ఓనర్. సంఘటన జరిగిన రోజు మీ కార్పొరేట్ ఆఫీసులో ఒంటరిగా మీరేం చేస్తున్నారు? ఆ రోజు సాటర్డే అందరూ మధ్యాహ్నం వెళ్ళిపోయారు, అందుకే నేను ఒంటరిగా ఉన్నాను. ఆ హంతకుడిని ఇంతకు ముందు మీరు చూశారా? ఇదే ఫస్ట్ టైం. ఎందుకు వాడు మిమ్మల్ని చంపాలనుకున్నాడు? ఇంకేముంది, మనీ. ఏ ఆధారంతో మీరు అలా అంటున్నారు? వాడు హత్య చేసిన వాళ్ళందరూ మల్టీ మిలియనీర్సేగా. హత్య చేయబడిన వారిలో ఎవరైనా తెలుసా మీకు?
వాళ్ళెవరూ నాకు తెలియదు సార్. అటువంటప్పుడు డబ్బు కోసమే ఆ ముగ్గురిని హత్య చేశాడని మీరెలా చెప్పగలుగుతున్నారు? అది పేపర్లో మీడియాలో బాగా ఎక్స్క్యూజ్ మీ సార్, గ్రీనిష్ బ్రిడ్జ్ దగ్గర ఆ కార్ కనుక్కున్నారు, కానీ ఆ ముగ్గురు మిస్సింగ్. పోయింది, నాశనం అయిపోయింది, నీరులో నీరులా కలిసిపోయింది నా కారు. చెయ్యాల్సిందంతా చేసి శిలా విగ్రహంలో ఎలా కూర్చున్నాడో చూడు. ఇంకొక్క సెకండ్ కూడా ఇక్కడ ఉండకూడదు. వెరీ డేంజరస్. ఏదో కార్ వస్తుంది. హలో, ఆపండి 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 ఆపండి. లిఫ్ట్ లిఫ్ట్. హలో హలో హలో, లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. యాక్చువల్లీ వెల్ వీ ఆర్ లిఫ్ట్ ప్లీజ్. మీరు తెలుగా? అయ్యో మేడం, మీరు తెలుగా? ప్లీజ్ మేడం, ఒక హంతకుడి చేతులు ఇరుక్కున్నాం, మమ్మల్ని కాపాడండి మేడం. ప్లీజ్ మేడం, మాకు లిఫ్ట్ ఇవ్వండి మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం. రండి, పైకి వెళ్ళండి. ఏంటిది దయ్యాల మేడలా ఉంది? సార్ ఎవరు మేడం? మీ హస్బెండా? హలో సార్. బాబాయ్, దయ్యం ఇక్కడే ఉంది. త్వరగా రా. అయ్యి బాబాయ్, ఎటు పడిపోతాం? ఇటు వెళ్తా. అయ్యో, అట్టే తవరా అమ్మాయి వస్తుంది. అటు ఇటు రా. Somebody help! Help! ఎంత అరిచినా ప్రయోజనం లేదు. చుట్టూ 8 మైలు దాకా ఒక ఈగా కాకి కూడా కనపడదు. కాపాడడానికి వచ్చిన కత్రినా కైఫ్ అనుకున్నా. ఇలా హంతకుడితో లింక్ ఎట్టుకున్న ఖతర్నాక్ వా నువ్వు. మర్యాదగా చెప్తున్నాను, వదిలేయండి. ఎవరు హంతకుడు? వీరెవరో తెలుసా మీకు? వీరికేం జరిగిందో తెలుసా మీకు? మన దేశంలో నంబర్ 1 న్యూక్లియర్ సైంటిస్ట్ రవికే ముగ్గురే ఉండేవారు కదా. వారు పోయిన బుధవారం అనుమానాస్పద రీతిలో హత్య చేయబడ్డారు. ఇది పోలీస్ కేసు కదా? వారు మన మిలిటరీ కోసం స్పెషల్ వెపన్ ని తయారు చేశారు. ఆ ఫార్ములాకి సంబంధించిన ఫ్లో చార్ట్ ఆయన దగ్గరే ఉండేది. ఓ, ఆ ఫ్లో చార్ట్ మిస్సింగ్. ఇక్కడ నువ్వు మిస్సింగ్. కేసు నేను ఛార్జ్ తీసుకున్నా. ఇట్స్ అ బిగ్ కేస్. డు వెల్ శరత్. థ్యాంక్స్ బడీ. శరత్, ఢిల్లీలో నాకున్న ఏకైక ఫ్రెండ్, ఫ్యామిలీ, ఫిలాసఫర్, గైడ్ అన్ని వీడే. అదంతా ఏం లేదు. ఒకే డిపార్ట్మెంట్ లో ఒకే పొజిషన్ లో పనిచేస్తున్నా క్లోజ్ బడీస్. ఆఫ్ కోర్స్. ఎక్కువ చెప్తున్నా. మీరే స్టేషన్ లో ఎస్ఐగా ఉన్నారు. ఈ ముగ్గురు చాలా స్పెషల్ అయిన వెపన్. ఒక్కొక్కటి 4 పార్ట్లో వస్తుంది. ఒక్కొక్క పార్ట్ 3 సెంటీమీటర్లు. ఇది ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. డస్ట్బిన్, పోస్ట్ బాక్స్, బ్రీఫ్ కేస్. దీన్ని ఏ మెటల్ డిటెక్టర్ కనిపెట్టలేదు. ఇది బ్లాస్ట్ అయితే 50 మీటర్స్ రేడియస్ వరకు ధ్వంసం అవుతుంది. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఇస్, ఆ ఫ్లో చార్ట్ దొరికితే దీన్ని అసెంబుల్ చేయడానికి 4 గంటలు పడుతుంది. ఇది చాలా డేంజరస్. ఆల్ ది బెస్ట్ శరత్. ఈ కేసుకి సంబంధించి నీకే హెల్ప్ కావాలన్నా ఐమ్ హియర్. ఓకే? ఎక్కడికి వెళ్తున్నావు? పియానో క్లాస్. పియానో? యప్. बात यह है कि मैं नीचे बैठ रहा था, ऊपर से आवाज आया था. आवाज सुनकर मैंने इधर चला आया और जब मैंने देखा तो साइंटिस्ट यहाँ पड़ा हुआ था. कौन सी खिड़की? హాయ్, బిజీయా? ఏంటి విషయం? వెంటనే కనౌట్ ప్లేస్ కి రాగలవా? జగో గ్యాలరీ. కొంచెం బిజీగా ఉన్నాను, ఇప్పుడు వీలు కాదు. లేదు, నువ్వు వచ్చి తీరాలి. అది కాదు, ఓ ముఖ్యమైన కేసు. ఇది కూడా ముఖ్యమే. సారీ, ఇప్పుడు కుదరదు. సారీ మీనా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బిజీగా ఉన్నానని చెప్పినా అర్థం కాదా? ఇందుకే నేను పెళ్లి చేసుకోనంది. ప్లీజ్ గివ్ మీ మై స్పేస్. वो कैसे हैं डॉक्टर? कोई चिंता नहीं, डरने की कोई You have done a great job, Dr. Meenakshi. You have proved yourself once again. थैंक यू. नहीं नहीं, आपको डॉक्टर मीनाक्षी से थैंक यू बोलना चाहिए. थैंक्स डॉक्टर, आपने मेरे पूरे परिवार को रोशन कर दिया. मेरे पास कुछ भी नहीं. ये रख लो.
प्लीज डॉक्टर, मेरे पास इस समय सिर्फ यही है, रख लो। हमारी जिंदगी को रोशन करने के लिए इसे आपको लेना ही पड़ेगा डॉक्टर। वो मेरे लिए सब कुछ है डॉक्टर। टागोर गैलरी आज तो बंद हो गया है, आप कल सुबह आ जाएगा। శివకుమార్ అని ఇక్కడ यहाँ पे తెలుగా శివకుమార్ సార్ వెళ్ళిపోయారే. ఇక్కడ ఏం జరిగింది? పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరిగిందమ్మా. అదేదో మీనాక్షి ఐ రీసెర్చ్ ఫౌండేషన్ కడుతున్నారంట. దాన్ని నిధి వసూలు చేయడానికే ఈ ఎగ్జిబిషన్. శివకుమార్ సార్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మినిస్టర్ గారి చేత ఓపెన్ చేయించారు. నేను కొంచెం చూడొచ్చా? అన్నీ అమ్ముడుపోయాయమ్మా. அந்த ஒரே ஒரு மாடர்ன் ஆர்ட் மட்டும்தான் இருக்கு. எவ்வளோ காசு கொடுத்தாலும் சிவகுமார் சார் அதை விற்க மாட்டேன்னு சொல்லிட்டாரு. సారీ, నేను డిస్టర్బ్ చేయడానికి ఫోన్ చేయలేదు. చాలా మంది విఐపీస్ ఫ్రెండ్స్ పక్కనం టిక్కనం కళ్యాణం ఫ్రెండ్స్ Sir. No, sir. But, sir. Okay, sir. అన్ని ఇన్వెస్టిగేషన్స్, ఎంక్వైరీస్, వెరిఫికేషన్స్ ఓవర్. ఇండియాలో ఉన్న చిన్న రౌడీ నుంచి టెర్రరిస్టుల దాకా ఎవరిని వదలలేదు. ఒక్క లూపోరు దొరకలేదు. 120 కోట్ల మంది ఉన్న ఇండియాలో ఒక్క ఎవిడెన్స్ లేకుండా ఎవరినైనా వెతుకుతాం? మనం వెతుకుతున్నవాడు ఒకవేళ ఇండియన్ కాదేమో. వేరే దేశపు తీవ్రవాద స్పై ఎందుకు కాకూడదు? దట్స్ అ గుడ్ పాయింట్. లాస్ట్ 6 months ఇండియాకి వచ్చిన ఫారినర్స్ లిస్ట్ ఆ లిస్ట్ లో తిరిగి వెళ్లిపోని వాళ్ళెవరో చూడ. డెఫినెట్ గా క్లూ దొరుకుతుంది. ఒకవేళ అది తిరిగి వెళ్ళిపోయి ఉంటే? వెళ్ళలేదు. వెళ్ళుంటే బాంబు పేలుండేది. బజావ్. మినిస్టర్ ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పలేదు. హే వికీ, జస్ట్ ఈ రోజు నా పుట్టినరోజు. ఇంట్లో అమ్మ నాన్న పెద్దవాళ్లు ఉండుంటే వాళ్ళ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకునేదాన్ని. కానీ ఇక్కడ వాళ్ళు లేరు. సో అందుకే ఎనీథింగ్ ఎల్స్? హలో. హాయ్. చెప్పండి. వర్క్ అయిపోయిందా? ఇప్పుడే అయింది, బయలుదేరాను. డిన్నర్కి వెళ్దామా? బాగా టైర్డ్ గా ఉన్నాను. ఇంకో రోజు వెళ్దామా? అది ఒక టేబుల్ బుక్ చేసి ఉంచాను. ఆల్రెడీ లేట్ అయింది. ఇంక మనం ఎప్పుడు మీట్ చేసి ఎప్పుడు వెళ్ళి ఇచ్చేసాం. వెళ్దామా? చూడలేదు. చూడండి.
सर आप आ गए सर? यप मी मीना हम आपका इंतजार कर रहे हैं सर, हर चीज तैयार है सर। आइए सर, आइए ना, सब कुछ तैयार है ना सर? आ गए हैं। सॉरी तुम्हें हर बात का ख्याल रखना होगा पर्सनली। प्लीज रुकिए सर। सर hey, where are you going man? I love you. I love you. I love you. I love you. I. Oh. I love you. గుడ్ నైట్. No, 1 minute. ఏంటి? I happy birthday. మీకెలా తెలుసు? Friends? థ్యాంక్స్. ఏంటది ఏది? చేతిలో? ఏం లేదు. ఆ చేతిలో దేంటి? అది ఎక్స్క్యూజ్ మీ. హలో घनश्याम, पार्क होटल मैनेजर सर। हाँ सॉरी 1 मिनट. हाँ जी. ये क्या आप आए और चले गए? सिर्फ आपकी वजह से मैंने सारे नहीं जी. कैंसिल किए हैं सर। आपकी वजह से मेरी नौकरी चली जाएगी। आई एम सॉरी. आपको अभी वापस आना पड़ेगा। आई अभी। एम सॉरी.